నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ గెలవడంతో మొక్కులు చెల్లించుకున్న మల్లేపల్లి సర్పంచ్. మంత్రివర్గంలో చోటు లభిస్తే ధనంతో తులాభారం చేస్తానంటూ అభిమానం చాటుకున్న దొమ్మ శ్రీను. కాకినాడలో నాగమల్లితోట సెంటర్లో హ్యాండీక్రాఫ్ట్ బజార్ ప్రారంభం. హస్తకళా ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్య అతిథి ప్రముఖ వ్యాపారవేత్త దుర్గా సోముప్రసాద్. ప్రజాభిమానమే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించింది. కాకినాడ రూరల్ నూతన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజల నిర్ణయమే ఓటు రూపంలో తనను గెలిపించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడ కల్పనా సెంటర్లో గల దివంగత నేత పంతం పద్మనాభం కాంస్య విగ్రహానికి పంతం నానాజీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో త్యాగాలకు నిదర్శనమే పంతం కుటుంబమని ఆయన తెలిపారు. ప్రజలలో ఉవ్వెత్తున వచ్చిన మార్పుకు నిదర్శనమే నేటి ఎన్నికల ఫలితమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్ మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన రోజు. కల్పనా టాకీస్ సెంటర్లో పండుగ వాతావరణం కనపడతా ఉంది. స్వర్గీయ పంతం పద్మనాభం గారు విగ్రహానికి దండేయడానికి నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది. మా కుటుంబానికే కాదు, మెట్రోలో కానీ కాకినాడలో కానీ ఎక్కడైనా కూడా ఓ 10 కుటుంబాలకి మేలు చేసిన వ్యక్తి పంతం పద్మనాభం గారు. 2000 ఎకరాల భూమి ఎస్సీలకి దానంగా వ్యవసాయం చేయడానికి ఇచ్చినటువంటి వ్యక్తి పంతం పద్మనాభం గారు. తనకి ఏముందో చూసుకోరా, ఆఖరికి ఆయన పోయేటప్పుడు ఏమీ లేదు. అది పరిస్థితి. ఇవాళ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పెన్షన్ తీసుకుని బతుకుతా ఉంది కూతురు. అది నీతి రాజకీయాలు. ఇవాళ నీతిమాల రాజకీయాలు ఉన్న రోజుల్లో అటువంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరికన్నా సరే తెలుస్తుంది. ఎందుకంటే పంతం పద్మనాభం గారు ఏదో చేసిన ప్రజలు మేలు కోసమే చేశాడు. ఆయన బాటలోనే వెళ్ళాలని చెప్పి నేను కూడా నిర్ణయించుకున్నాను. అంటే పిల్లలకి కూడలేక చేస్తాను నేను చెప్పట్లా, కానీ ఆ తరాలు అలా తయారయ్యాయి. ఒకళ్ళు ఏంటంటే ఇవాళ ఎందుకో నాకు మార్పు కనపడింది ప్రజల్లో, పెద్ద ఎత్తున మార్పు. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, మొత్తం అంతా ఒకటే రంగంగా ఒకటి పడ్డది. పెద్ద పెద్ద మెజారిటీలు. అంటే ఏదో ఒక ప్రభుత్వాన్ని దిప్పేద్దామని ఒకటి చేసేద్దామని కాదు, ఒక మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు. అది ఆ పిలుపులో ఉన్న మార్పే ఈ ఎన్నికల యొక్క నిదర్శనం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆవేళ ఒకటే చెప్పాడు, తను తగ్గించుకుని ఈ ప్రభుత్వాన్ని దించి సరైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి ఒకటే ఒక కోరికతోటి బలపం కట్టుకున్నట్టు తిరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏఏఎస్ఎన్ కాకినాడ వివేకానంద క్లబ్ ఆధ్వర్యంలో ఎల్విన్పేటలో గల చిల్డ్రన్స్ హోమ్ నందు అపోలో హాస్పిటల్ స్టాఫ్ గాయత్రి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనం శ్రీనివాసరావు పాల్గొని అన్నదానానికి స్పాన్సర్ చేసిన అపోలో హాస్పిటల్ స్టాఫ్ గాయత్రిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అలై కె సతీష్, అలై ఎం సుభద్ర ఆర్సి దంపతులు, అలై కె రజనీ గౌరి, జెడ్సీ మరియు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్లో చారిత్రాత్మకంగా విజయం సాధించిన ఎమ్మెల్యే పంతం నానాజీకి అభినందనలు తెలియజేసేందుకు వందలాది మంది తరలివచ్చారు. వారిలో ప్రత్యేకంగా వీర మహిళలు, జన సైనికులు, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు పూలమాలలతో సత్కరించారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారము. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గడంతో మేమందరం జన సైనికులు, వీరమణులు అందరం కూడా చాలా విజయోత్సాహంతో ఆయన్ని కలవడానికి చాలా కిక్కిరిసిపోయి కూటమిలోంచి బయటికి రావడానికే చాలా కష్టమైంది. ఆయనకి విషెస్ చెప్పి ఇప్పుడు బయటకు వచ్చామండి. ఆయన అంత అత్యధిక మెజార్టీతో నెగ్గడం మాకు అందరికీ నేషనల్ ఐడీలో కాకినాడ పేరు వెళ్ళిందంటే మాకు చాలా ఆనందోత్సాహంతో ఉంది. మొత్తం జనసేన 21 దానికి కూడా మా కాకినాడ పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గారు. సో కాకినాడ ప్రజలు, జన సైనికులు, కార్యకర్తలు, ప్రజలందరూ సహకరించి ఆయనకి ఇంత విజయాన్ని తెచ్చినందుకు మాకందరికీ చాలా గర్వకారణంగా ఉంటుంది. అలాగే మా స్నేహితులు అందరూ కూడా చాలా సహకరించారు దీనికి. ప్లస్ అందరం కూడా వీరమణులు అందరం కూడా చాలా చాలా సపోర్ట్గా తిరిగాం. కార్యకర్తలు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో, ప్రజలందరూ ఇవ్వడంతో మా కాకినాడ పేరు నిలబడ్డది. రూరల్ పంతం నానాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి శుక్రవారం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి మరియు రాజానగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించిన సందర్భంగా వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రతి ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తగరంపూడి గణపతి, పచారి నరసింహమూర్తి, కామిశెట్టి దొరబాబు, కట్టకం చలం, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇక నుంచి సుపరిపాలన పరిపాలిస్తూ కక్షపూర్వకంగా వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధి మీదే పెట్టి నాయకులందరూ కూడా ఇంత అత్యద్భుతమైన మెజార్టీ ఇచ్చిన ప్రకృతి సాక్షిగా ఇంత మెజార్టీ వచ్చినప్పుడు మన కక్ష సాధింపులకు వెళ్లకుండా ప్రజలని ఏదైతే కోరుకున్నారో దాని ప్రకారంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పందాలో తీసుకెళ్తారని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మన రేపు మాపు మా మేడం గారు కూడా అధికారంలో ఉంటారు కాబట్టి వారు ఇంకా నిర్ణయించలేదు కాబట్టి నేను ఆవిడ పేరు ప్రస్తుతం మన ఎంపీగా వారు కూడా తోడ్పాటుతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధితో పాటు ఈ మన నియోజకవర్గం అభివృద్ధే కాదు, మన ప్రాంతమే కాదు, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా రామరాజ్యం లాగా ఒక తుఫాను వెలిసినప్పుడు ఎలాగైతే ప్రకృతి పులకరిస్తుందో అంతటి మెజార్టీ 1977 నుంచి నేను జై అన్న నుంచి మొదలై ఇన్ని సంవత్సరాల్లో ఇంత మెజార్టీ నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇది కనీవిని ఎరగని మెజార్టీ ప్రజలు ఇచ్చిన తీర్పుని మనందరం శిరస వహించి ఆంధ్ర ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ ఉప సర్పంచ్ దొమ్మ శ్రీను జ్యోతుల నెహ్రూ విజయం కోసం మల్లేపల్లిలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో తులాభారం ఇస్తానని మొక్కుకున్న మొక్కులను తీర్చుకున్నారు.
శుక్రవారం జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని తులాభారం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోతుల మోహన్ రావు, దొమ్మ శ్రీను మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకులు నెహ్రూ విజయం కోసం తులాభారం మొక్కుకున్నామని, అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో ఈ రోజు తులాభారం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నామన్నారు. మళ్లీ ఆయనకు మంత్రివర్గంలో చోటు లభిస్తే ధనంతో తులాభారం చేస్తానని మొక్కుకున్నారు. గ్రామానికి చెందిన కొల్లి త్రిమూర్తులు అభయాంజనేయ స్వామి ఆలయానికి 2 సిమెంట్ బల్లలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, కుంచే రాజా, అడబాల భాస్కర్ రావు, జాస్తి వసంత్, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తెలగరెడ్డి భద్రరావు, తెలగరెడ్డి ప్రకాష్, కంటిపూడి సత్యబాబు, అడబాల ఆంజనేయులు, దిడ్డి శ్రీను, కాటేపల్లి భద్రరావు, రామకుర్తి నరసింహం, దార్లంక మాణిక్యం, బొండా శ్రీనుబాబు, పోతుల దుర్గాప్రసాద్, పిల్లా సత్యబాబు, దార్లంక నూకరాజు, వల్లపశెట్టి కోటేశ్వరరావు, కొల్లి త్రిమూర్తులు, కలీం శ్రీను, బలిరెడ్డి గణేష్, చింతపల్లి వీరభద్రరావు, వెలిది చిన్నోడు, పితాని వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గవర్నీలు శాసనసభ్యులైన జ్యోతుల నెహ్రూ గారికి అఖండ మెజార్టీ వచ్చిన మా అభయ ఆంజనేయ స్వామి మొక్కున్న ఆయన కోరి ఆయన అభయాస్తంతో గెలుపొందారండి. అలాగే ఇక్కడ ఉన్న మొత్తం జగబడి నియోజకవర్గం అంతా ఆయన అఖండ మెజార్టీతో గెలిపించి 53 ఓట్లతో గెలిపించారు. ఈ విజయం అభయానంద స్వామికి ఆయనకి ఇక్కడ తులాభారం చేయండి. ఆయనకి మంత్రి గారు రావాలని కోరుకున్నామండి. మంత్రిగా వచ్చాక కాసులతో మళ్ళీ ఆయన్ని తులాభారం చేస్తామండి. ఇక్కడ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సెలవండి. జగ్గంపేట నియోజకవర్గంలో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మన నెహ్రూ గారిని గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశయులందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు మరీగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడూ లేనిది మా మల్లేపల్లి గ్రామంలో 1291 చొప్పున అద్భుతమైనటువంటి మెజారిటీ మా మల్లేపల్లి గ్రామం తరపున కూడా ఇచ్చినటువంటి మా మల్లేపల్లి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే తిరిగి మళ్ళీ ఇదే మల్లేపల్లి గ్రామంలో మా నెహ్రూ గారికి హైకమాండ్తో ఒప్పించి మరి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి వేడుక మేమందరం మా గ్రామం తరపున తెలియజేసుకుంటూ ఆయనకి జరిపించుకుంటాం. ఇందాక వాగ్దానం కూడా చేశారు నెహ్రూ గారు. అంచేత ఆయన కూడా ఏమన్నారంటే, మీరందరూ ఖర్చు పెట్టద్దు, నేనే ఖర్చు పెడతాను, మీరు చెయ్యను అందంగాను అని చెప్పన్నారు. చాలా సంతోషం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగాలనేటటువంటి భావన ఉన్నటువంటి సద్గుణవంతుడు, మంచి వ్యక్తి అయినటువంటి నెహ్రూ గారిని గెలిపించుకోవడం. మన పార్టీలోనే ముగ్గురు వ్యక్తులు, బుచ్చయ్య చౌదరి గారు, యనమల రామకృష్ణ గారు, తర్వాత మన నెహ్రూ గారే. మన పార్టీలో గొప్పదైనటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్లైనటువంటి ముగ్గురు కూడా దిగ్విజయాన్ని పొందినటువంటి శుభ సందర్భంలో మా దొమ్మనీయులు జగ్గంపేట శాసనసభ్యులుగా 4వ పర్యాయం ఎన్నికైన జ్యోతుల నెహ్రూ గారికి అఖండమైన మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మల్లేపల్లి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తులాభారానికి విచ్చేసిన జ్యోతుల నెహ్రూ గారికి, వారి సతీమణి మణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎన్నడూ రాని విధంగా మల్లేపల్లి గ్రామంలో 1291 ఓట్లు మెజార్టీ వచ్చినందుకు మల్లేపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి ప్రమాణాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలిచిన సందర్భంగా మల్లేపల్లి వాస్తవ్యులు, మా సోదరులు, అందరి అభిమాన నాయకులు, మరి దొమ్మ శ్రీను గారు మరి అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి తులాభారాన్ని మా ఎమ్మెల్యే గారికి తులాభారంగా మరి పటికి బెల్లాన్ని ఆయన ఈ చేసినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమైంది. మరి ఇలాంటి తులాభారాలు నెహ్రూ గారికి రేపు పొద్దున్న అభిమానులు 5 మరి పావలాలు, 10 రూపాయలు,
మరి బంగారపు నాణ్యాలు, వెండులు, మరి ఇలాగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి తులాభారాలు మా నాయకుడికి ఎన్నో జరగాలి. మరి మా నాయకుడికి ఈ అభయ ఆంజనేయ స్వామి, మల్లేపల్లి అభయ ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి యావత్ మంది అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజోల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాజోల్ జనసేన కూటమి ఎమ్మెల్యే దేవ్ వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మల్కీపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడిన రాజోలను ఆదర్శవంతంగా తయారు చేస్తానని, ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజా ఆమోదం పొందుతానన్నారు. రాజోలులో సీటు ఇచ్చి తనని ప్రోత్సహించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని వరప్రసాద్ అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐఏఎస్ గా పనిచేసి తనకున్న అనుభవం, పరిచయాలతో రాజోలు ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకున్నదని అన్నారు. ఇంత భారీ మెజారిటీ, సుమారు 40,000 ఓట్ల మెజారిటీతో నెగ్గించిన మా రాజోలు నియోజకవర్గంలోని ఓటర్లకు నా కృతజ్ఞతలు. అలాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇచ్చి ప్రోత్సహించి రాజోల్ నియోజకవర్గానికి పంపించి ఇక్కడ ఎంత భారీ మెజారిటీతో నెగ్గటానికి నాకు అవకాశం ఇచ్చిన ఆయనకు కూడా నేను కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నియోజకవర్గంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు వారు నా ప్రచారంలో భాగస్వాములై పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటర్లలో ఉత్తేజాన్ని నింపి నాకు ఓటేయించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు రాజోల్ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని. ప్రధాన సమస్య మంచినీటి ఎద్దడి. ఈ మంచినీటి ఎద్దడిని పరిష్కరిస్తానని చెప్పి నేను ప్రజలకు మాట ఇచ్చాను. అలాగే ఏటుకట్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, లేకపోతే డ్రైన్లు కానీ సమస్యలమయం. ఈ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఓటర్లకు నేను మాట ఇచ్చాను. అభివృద్ధి పనులు చేస్తానని నేను మాట ఇచ్చాను. అటు సకినేటిపల్లి బ్రిడ్జ్ అయితేనేమి, ఇటు కోనసీమ రైలు అయితేనేమి, అలాగే అంతర్వేది దేవాలయం పూర్తిగా ఒక టెంపుల్ టూరిస్టిక్ హబ్గా తయారు చేస్తామని కానీ వీటిలన్నిటికి కూడా నేను మాట ఇచ్చాను. తప్పనిసరిగా ఈ మాటల్ని, నేను హామీల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. మరో ప్రక్క చూసినట్టయితే నేను గత 35 సంవత్సరాలుగా ఐఏఎస్ క్యాడర్లో పనిచేశాను. అడ్మినిస్ట్రేషన్లో అంటే పరిపాలనా విధానాల్లో నాకున్న అనుభవాన్ని తప్పనిసరిగా ఈ రాజకీయ రంగంలో వాడుకొని సమస్యలను పరిష్కరించడంలో కానీ, అలాగే అభివృద్ధి పనులు చేపట్టడంలో కానీ తప్పనిసరిగా చొరవ చూపించడానికి నాకు అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా యంత్రాంగం, ఉద్యోగులు వీరందరూ కూడా తప్పనిసరిగా నాకు చేయూతగా ఉండి నాకు సహకరిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నా. ఇటు చంద్రబాబు నాయుడు గారు, వారితో పనిచేసిన అనుభవం. అలాగే కాకినాడ రూరల్ డీసీసీ బ్యాంక్ ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల 7 నుండి 20 రోజుల వరకు క్రాఫ్ట్ బజార్లో 50,000 వెరైటీలు కలిగిన హస్తకళలు మరియు చేనేత ఎంపోరియం పేరుతో నిర్వహించబడుతోందని ప్రముఖ వ్యాపారవేత్త దుర్గా సోమప్రసాద్ అన్నారు. ఈ హస్తకళా ప్రదర్శన అమ్మకాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యాపారవేత్త దుర్గా సోమప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ, హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉందన్నారు. వృత్తి కళాకారులకు, ముఖ్యంగా చేనేత హస్తకళా ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒక చోటకు తెచ్చి ప్రదర్శించడం, విక్రయిస్తుండడం ఒక ప్రత్యేక కళ అన్నారు. కాకినాడ రూరల్ ప్రజలు ఈ సదావకాశాన్ని
వినియోగించుకోవాలని కోరారు. క్రాఫ్ట్ బజార్ అధ్యక్షులు సయ్యద్ మాట్లాడుతూ, ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుంచి మంచి ముత్యాలు, కలంకారీ పెయింట్స్, మార్బుల్ బొమ్మలు, సారంగపూర్ వుడ్ కార్వింగ్, బ్లాక్ మెటల్, అగరబత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, బీట్స్ జ్యువెలరీ, కార్పెట్స్, రాజస్థాన్ రెడ్ షీట్స్, బెంగాల్ కాటన్ శారీస్, కాటన్ డ్రెస్సెస్ మెటీరియల్స్, మైసూర్ రోజ్ టెరాకోట్స్, డోర్ కర్టెన్స్, దివాన్ సెట్స్, టాప్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, నైటీస్, బ్యాగ్లు, పటియాలా సూట్స్, ఒరిస్సా ఆప్లిక్ వర్క్స్, స్టోన్ ఫోటోస్, మధుబాని పెయింటింగ్స్, బామ్ వర్క్స్, వైట్ మెటల్, మెడిటేషన్ ఫోటోస్, ఇంకా ఎన్నెన్నో రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను తిలకించి చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. క్రాఫ్ట్ బజారు ఓపెన్ చేశారు. సుమారు 50,000 ఐటమ్స్ వరకు ఉన్నాయి. సామాన్యులకు మధ్యతరగతి వరకు ఉపయోగపడే వస్తువులు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు కానీ, అలాగే కాటన్, చేనేత, రకరకాల వస్తువులు ఒకే చోట 50,000 రకాల వస్తువులు దొరకడం అనేది అరుదైన విషయం. ఇది పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకుని కళాకారులని ప్రోత్సహించి తద్వారా అందరికి ఉపాధి కల్పించే విధంగా మీరందరి తోచిన విధంగా కొని వాళ్ళు సహకరిస్తే ఆ కళాకారులు చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి కాకినాడలో చాలా సార్లు పెట్టారు వీరు. ఇప్పుడు కూడా వచ్చి సెలవులు కాబట్టి ఇంకా 4 రోజులు 5 రోజులు ఉన్నట్టున్నాయి. సెలవులు ఉపయోగించుకుని అందరూ వచ్చి ఒకసారి చూసి ఈ క్రాఫ్ట్ బజార్ను చూసి విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాను. క్రాఫ్ట్ బజార్ 2024 ఇక్కడ డిసిసి బ్యాంక్ పక్కన ఒకటి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినాము. హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్, దీంట్లో చాలా రకాల హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు ఇక్కడ ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్లు మీకు వుడెన్ ఫర్నిచర్స్ సహరన్పూర్ నుంచి, తర్వాత కొండపల్లి బొమ్మలు, చెక్క బొమ్మలు ఉంటుంది, టెర్రకోటా ఐటమ్స్ ఉంటాయి, క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్లు కలంకారీ చీరలు, తర్వాత జైపూర్ రాజస్థానీ బెడ్షీట్స్, ఇంకా కురేషియా వర్క్ అని ఒకటి కొత్త ప్రోడక్ట్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా జ్యువెలరీ ఐటమ్స్లో ఇన్విటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటాయి, పల్స్ ఐటమ్స్ ఉంటాయి, స్లీపర్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్లు ఉంటాయి. ఈ ఐటమ్స్ బయట మార్కెట్లో దొరకదు. ఇది ఆన్లైన్ షాపింగ్లో కూడా మీరు తీసుకుంటే ఫోటోస్ మాత్రమే ఉంటుంది. డెలివరీ చేయాలంటే ఈ సేమ్ ప్రోడక్ట్ దొరకదు సార్. ఎందుకంటే ఇది ఎవరు తయారు చేస్తారో వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సేల్ చేసేది. మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ప్రైస్లో ఇక్కడ డైరెక్ట్ సేల్ ఉంది. ఏమైనా డిస్కౌంట్ ఏమైనా కావాలంటే కూడా చేసిస్తారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ గెలవడంతో మొక్కులు చెల్లించుకున్న మల్లేపల్లి సర్పంచ్. మంత్రివర్గంలో చోటు లభిస్తే ధనంతో తులాభారం చేస్తానంటూ అభిమానం చాటుకున్న దొమ్మ శ్రీను. కాకినాడలో నాగమల్లితోట సెంటర్లో హ్యాండీక్రాఫ్ట్ బజార్ ప్రారంభం. హస్తకళా ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్య అతిథి ప్రముఖ వ్యాపారవేత్త దుర్గా సోముప్రసాద్. ప్రజాభిమానమే నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించింది. కాకినాడ రూరల్ నూతన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.